హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చీజీ పాస్తా, మా ఆఫ్తాబ్కి ఇష్టమైన చీజీ పాస్తా ఫస్ట్ మనం బాయిల్ చేసుకుందాం. ఓకేనా? పాస్తాని బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, పాస్తా అనేది విడివిడిగా ఉంటుందన్నమాట. చూడండి, పాస్తా ఉడికిపోయింది. చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? హౌ ఇస్ ఇట్ ఆఫ్తాబ్? నైస్ నైస్ నైస్. ఓకే, నెక్స్ట్ మనం సాస్ ప్రిపరేషన్ చూసుకుందాం. ఒక దీక్ష తీసుకుని దాంట్లో మనం బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకుందాం. ఓకేనా ఆఫ్తాబ్? ఓకే ఓకేనా. నెక్స్ట్ దీంట్లో మైదా కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకుందాం. చూడండి. ఓకేనా. నెక్స్ట్ మనకి టేస్ట్ స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ యాడ్ చేసుకుందాం. పెప్పర్లో కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇది మనకి క్రీమీ స్ట్రక్చర్ ఇస్తుంది. నైస్ నాఫ్తా. యమ్మీ యమ్మీ సే యమ్మీ. ఈ క్రీమీ స్ట్రక్చర్గా మనం చేసిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పాస్తాని కలుపుకుందాం. ఓకేనా. చూడండి, నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ క్రీమీ స్ట్రక్చర్లో ఈ పాస్తాని కాసేపు వరకు ఉడికించుకుందాం అన్నమాట. ఓకేనా. ఏమైనా పచ్చిగా ఉన్న పాస్తా దీంట్లో కూడా ఉడుకుతుంది. ఓకేనా. యమ్మీనా ఆఫ్తా? నైస్. యు లైక్ ఇట్? యమ్మీ. థ్యాంక్ యూ మమ్మా. మై లిటిల్ హీరో. నెక్స్ట్ మనం చీజ్ యాడ్ చేసుకుందామండి. చీజ్ యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చీజ్ యాడ్ చేసుకుందాం. చీజ్ चाहिए तुमको? ये यम्मीएस्ट चीज़ी पास्ता रेडी अయింది. यू वांट आफ्ता? खाते आप? चाहिए आपको? थैंक यू फ्रेंड्स. Nice. Watch it.